అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోధో వైబ్ 09. వేల నాటి శివాలయం గురించి రెండు దేశాల మధ్య యుద్ధం, థాయిలాండ్ అండ్ కంబోడియా. ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి గల కారణం ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని కొత్తగా సందర్శిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇక మనం వీడియో మొదలు పెడతాం. థాయిలాండ్ మరియు కాంబోడియా మధ్య ప్రీ విహార్ శివాలయం వివాదం మళ్లీ ఘర్షణలకు దారితీసింది. ఇప్పటికే యుద్ధాలు, దాడులతో ప్రపంచ భౌగోళిక పరిస్థితులను మార్చేశాయి. ఇప్పుడు కొత్తగా మరో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆగ్నేయాసియాలో 812 కిలోమీటర్ల సరిహద్దును పంచుకున్న రెండు దేశాలైన థాయిలాండ్ మరియు కాంబోడియా మధ్య మరోసారి దాడులు జరుగుతున్నాయి. తాజాగా సరిహద్దుల్లో ఘోరమైన ఘర్షణలు చెలరేగాయి. కనీసం 15 మంది దాకా మరణించారని సమాచారం. వారిలో ఎక్కువ మంది పౌరులు ఉండటం బాధాకరం. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణకు కారణం కేవలం 1000 ఏళ్ల నాటి ప్రీ విహార్ అనే ఒక పురాతనమైన శివాలయం. అసలు ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏముంది, ఒకసారి చరిత్ర తెలుసుకుందాం. ప్రీ విహార్ శివాలయం చాలా వివాదాస్పదమైనటువంటి గుడి. ఈ ఆలయం 1000 ఏళ్ల కిందట ఖమేర్ రాజవంశానికి చెందిన చక్రవర్తులు సూర్యవర్ధన్ I దీన్ని ప్రారంభించగా సూర్యవర్ధన్ II దాన్ని విస్తరింపజేశాడు. అంటే క్రీస్తు శతకం 9 నుండి క్రీస్తు శతకం 12వ శతాబ్దం మధ్య నిర్మించారని, ఇది శివునికి అంకితం చేశారని చరిత్ర తెలియజేస్తుంది. ఈ గుడి మరొక ప్రత్యేకత ఏమిటంటే దక్షిణ భారత శిల్పశైలిలో నిర్మితమై ఉంటుంది. అలాగే ఖమేర్ శిల్పకళలో ఒక అద్భుతమైన నమూనాగా ఇదొకటి చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో ఖమేర్ పాలకులు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రకంగా ఉండేది ఈ ఆలయం. 2018లో ఆలయ పునరుద్ధరణ పనులకు సహాయం చేయడానికి కాంబోడియా భారతదేశంతో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. ఈ వివాదానికి కారణాలేంటి, అసలు ఈ వివాదం ఎలా పుట్టిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమస్య మూలాలు 1907లో ఏర్పడ్డాయి. కాంబోడియాను ఫ్రెంచ్ వలస పాలకులు పాలిస్తున్నారు. అప్పుడు ఒక మ్యాప్ను తయారు చేస్తారు. ఆ మ్యాప్లో ఈ శివాలయం వచ్చేసి కాంబోడియాకు చెందుతుందన్నట్టుగా మ్యాప్లో ఉంది. ఆ మ్యాప్ను ఆధారంగా చేసుకొని ఇప్పుడు కాంబోడియా ఈ ప్రదేశం మాకు చెందుతుందని వాదిస్తుంది. కానీ థాయిలాండ్ మాత్రం ఈ మ్యాప్ అస్పష్టంగా ఉందని, అధికారికంగా ఆమోదం ఎక్కడా పొందలేదని వాదిస్తుంది. అయితే కాంబోడియా ఈ సమస్యను అంతర్జాతీయ న్యాయస్థానంలో కంప్లైంట్ చేయగా ఈ వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానం కాంబోడియాకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. కానీ ఆలయం చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల భూమిపై దావాను కోర్టు స్పష్టంగా పరిష్కరించలేకపోయింది. ఆ విధంగా సరిహద్దు నియంత్రణ రేఖలు సరిగ్గా లేవని థాయిలాండ్ వాదిస్తుంది. 2008వ సంవత్సరం ప్రీ విహార్ ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపునిచ్చింది. దీంతో పుండు మీద కారం జల్లినట్టుగా ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తలు మళ్లీ మొదలయ్యాయి. దాదాపు 2008 నుండి 2011 వరకు ఈ ఆలయం చుట్టుపక్కల ఇరు సైన్యాలు పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దాదాపు 10,000 సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2011లో భారీ కాల్పులకు ఈ ఆలయం కొంతమేర దెబ్బతింది. 2013వ సంవత్సరం చుట్టుపక్కల ప్రాంతం రెండింటిపైన కాంబోడియాకు హక్కు ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం మళ్లీ తీర్పు ఇచ్చింది. ఈ ఘర్షణలు నివారించడానికి సైనిక రహిత జోన్ను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. అయితే థాయిలాండ్ ఈ తీర్పుని తిరస్కరించింది. మళ్లీ ఆ సమస్య పరిష్కారం కాకుండా అలానే ఉండిపోయింది. రెండు దేశాలు కూడా ఎందుకు ఈ ఆలయాన్ని ఇంత కీలకంగా భావిస్తున్నాయంటే, కాంబోడియాకు సంబంధించి ఈ ఆలయం జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా భావిస్తారు. పైగా ఖమేర్ సంస్కృతి మరియు మతంలో ముఖ్యమైన భాగంగా నమ్ముతారు వీళ్ళు. మరి థాయిలాండ్ విషయానికి వస్తే, థాయిలాండ్లో అనేక మంది నేషనలిస్ట్ గ్రూప్స్ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న భూమిని తమకి చెందుతుందని వారి యొక్క నమ్మకం. భూమిని వదులుకోవడం అంటే వారి యొక్క గుర్తింపు మరియు భూభాగం కోల్పోయినట్లుగా వాళ్ళు భావిస్తారు. అసలు 24 జూలై 2025వ సంవత్సరంలో మళ్లీ మొదలైన యుద్ధం గురించి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. కాంబోడియా సైన్య స్థావరం ఉపయోగిస్తున్న ఒక ప్రాంతంపై థాయిలాండ్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని, ఆ కాల్పుల వల్ల మా సైనికుడు ఒకరు మరణించారని కాంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. అయితే థాయిలాండ్ వాదన ప్రకారం తమ సైనికులు వివాదాస్పద ప్రాంతంలో కాంబోడియా సైనికులు ప్రవేశించకుండా మాటల ద్వారా పంపేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు దిగారని, అప్పుడే మేము ఎదురుదాడి చేశామని థాయ్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ వినయ్ థాయ్ సువారి తెలిపారు. ఈ కాల్పులో థాయ్ సైనికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఇదిలా ఉండగా
ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మనం గమనించదగిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సరిహద్దులు అస్పష్టంగా ఉండడం వలన ఇరు పక్షాలు ఆ ప్రాంతంలోకి గస్తీకి తిరగడానికి సైనికులు పంపుతూనే ఉంటాయి. అలా వెళ్ళినప్పుడు ఎదురు పడితే తరచుగా ఘర్షణలకు, హింసకు దారితీస్తుంది. ఇరు దేశాలు కూడా శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయని ఆశిద్దాం. ఇదేనండి ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ యోధో వైబ్ 09. థ్యాంక్ యూ.